హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. జీడిమెట్లలో ఓ 10వ తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది. ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లిని పైకి పంపించేసింది. ఇప్పుడు ఈ ఘటన కలకలం రేపుతోంది. జీడిమెట్లకు చెందిన 10వ తరగతి బాలికకు సుమారు 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే 19 ఏళ్ల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫోన్లు, మెసేజ్లతో పాటు బయట కలవడం ప్రారంభించారు. ఈ విషయం బాలిక తల్లి అంజలికి తెలిసింది. ఈ వయసులో ప్రేమ వ్యవహారాలేంటని బుద్ధిగా చదువుకోమని మందలించింది. తల్లి అడ్డు చెప్పడంతో బాలిక తల్లిపై పగ పెంచుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని ప్రియుడు శివకి చెప్పింది. వారం రోజుల క్రితం బాలిక శివతో కలిసి వెళ్లిపోయింది. దాంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం 3 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. అలా అయితే కుదరదని తల్లిని చంపేయాలని డిసైడ్ అయ్యారు. బాలిక తల్లి అంజలి ఇంట్లో పూజ చేస్తుండగా వెనుక నుంచి శివ ఆమెపై దాడి చేశాడు. అనంతరం శివ అంజలి ముఖాన్ని బెడ్షీట్తో కప్పగా బాలిక సుత్తితో తల్లి తలపై కొట్టింది. ఆపై శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో అంజలి పీక కోశాడు. గొంతు నులిమి తలపై సుత్తితో కొట్టి కత్తితో పీక కోసి దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. మరో కీలక విషయం ఏంటంటే హత్యకు గురైన తల్లి అంజలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలని తెలుస్తోంది. ఈ దారుణ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.